హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి నా వాయిస్, బట్ ఈవెన్ దో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ అండ్ నవేడేస్ అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు. అదే పాలకూర ఉల్లి కారం అండి. మనం ఫస్ట్ కొంచెం మంచి పాలకూరని కట్ చేసి కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి ఉల్లి కారం కాబట్టి, అండ్ కొన్ని గార్లిక్ అండ్ ఉప్పు, పసుపు, కారం అండ్ తాలింపు గింజలు, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి, కారము, ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ కచ్చా పచ్చగా అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చ అలా చూపించాను కదా వీడియోలో, అలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకుంటే రెడీగా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, శనగపప్పు అండ్ తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇంకా మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆ పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అందులో వేసేసుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత బాగా మనకి బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంతదాకా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఏదైతే మనం పాలకూర ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ పాలకూరని పేస్ట్లోకి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది కూడా మనకి ఏంటంటే ఆయిల్ రిలీజ్ అయ్యి బాండీ నుంచి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.